శ్రీ మహాగణాధిపత్య నమః. ఇండియన్ సిటీస్, ఇండియన్ డిస్ట్రిక్ట్స్, ఇండియన్ స్టేట్స్, all competitive examinations purpose. Thank you all friends. Indian states. First one, Jammu Kashmir, Himachal Pradesh, Uttarakhand. Uttarakhand capital Dehradun. ఉత్తరాఖండ్లో 4 పుణ్యక్షేత్రములు కలవు. బద్రీనాథ్ అండ్ కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి, రుద్రప్రయాగ్. ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ స్టేట్ నుంచి విడిపోయిన రాష్ట్రము ఉత్తరాఖండ్. బీహార్ స్టేట్ నుంచి విడిపోయిన రాష్ట్రము జార్ఖండ్. జార్ఖండ్ స్టేట్ క్యాపిటల్ రాంచీ. లాంగ్వేజ్ హిందీ. ఉత్తరప్రదేశ్లో బడా షహర్స్, పెద్ద పట్టణాలు, బిగ్ సిటీస్. ఉత్తరప్రదేశ్ లక్నో అండ్ కాన్పూర్ అండ్ గోరఖ్పూర్. ఉత్తరప్రదేశ్లో వెరీ బిగ్ సిటీస్. అలహాబాద్ అండ్ మధ్యప్రదేశ్ capital city name is భోపాల్, మధ్యప్రదేశ్. మనకి 29 రాష్ట్రములు కలవు. 29 రాష్ట్రములలో జనాభా ఎక్కువ కలిగిన రాష్ట్రము ఉత్తరప్రదేశ్. ఫ్రెండ్స్, మనకి పెద్ద రాష్ట్రం మన భారతదేశంలో ఇండియన్ స్టేట్స్లో పెద్ద రాష్ట్రము రాజస్థాన్ కలదు. చాలా వెరీ బిగ్గెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. తారెడారు కూడా కలదు. జనాభాలో అయితే మనకి ఉత్తరప్రదేశ్ స్టేట్ ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో ఇంచుమించు ఒక 60 డిస్ట్రిక్ట్స్ వరకు ఉంటాయి. మనకి ఛత్తీస్గఢ్ అయితే మధ్యప్రదేశ్ స్టేట్ నుంచి విడిపోయింది. దిస్ ఈజ్ న్యూ స్టేట్. ఛత్తీస్గఢ్ క్యాపిటల్ సిటీ నేమ్ ఈజ్ రాయ్పూర్, ఒరిస్సా. మనకి తూర్పు తీరంలో పెద్ద పోర్టుల్లో పారాదీప్ కూడా కలదు, భువనేశ్వర్కి నియర్ బై. మనకి పోర్ట్స్ గురించి తెలుసుకోవాలంటే తూర్పు తీరంలో విశాఖపట్నం హిందుస్థాన్ షిప్ యార్డ్ కలదు. హిందుస్థాన్ షిప్ యార్డ్ తూర్పు ఆసియా దేశాలకి సింగపూర్, మయన్మార్, బర్మా మొదలగు తూర్పాసియా దేశాలకి పెద్ద వాణిజ్య ఎగుమతులు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పెద్ద ఓడరేవు పట్టణం విశాఖపట్నం. ఇక్కడ నౌకా నిర్మాణ కేంద్రము కలదు. పశ్చిమ తీరంలో ముంబై, కాండ్లాకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో మనకి విశాఖపట్నము అండ్ కోల్కతా, చెన్నై 3 కూడా మేజర్ పోర్ట్స్. చాలా పెద్ద పోర్ట్లు. చిన్న పోర్ట్లు అయితే ఇంకా చిన్నవి కలదు. కాకినాడ, బందరు, కృష్ణపట్నం, వాడరేవు, నెల్లూరు డిస్ట్రిక్ట్స్లో కలదు. మనకి తూర్పు తీరంలో మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, పశ్చిమ తీరంలో మేజర్ పోర్ట్స్ ఉన్నాయి. అరేబియా సముద్రానికి మహారాణి అని పిలువబడే కొచ్చిన్ షిప్ యార్డ్ వెరీ మోస్ట్ ఫేమస్. కొచ్చిన్ షిప్ యార్డ్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం, ప్రపంచంలోనే ధనిక ఆలయము. శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం చిత్తూరు డిస్ట్రిక్టు, తిరుపతి మహానగరంలో కలదు. దక్షిణ రాష్ట్రాల్లో మహానగరాలు చెన్నై, తమిళనాడు స్టేట్లో చెన్నై, కర్ణాటక స్టేట్లో బెంగళూరు, కేరళలో ఇంకా పట్టణాలు ఇంకా పెద్ద హై పాపులేషన్ అవ్వలేదు. కొచ్చిన్ పెద్ద పట్టణము, ఎర్నాకుళము. మనకి తమిళనాడులో కోయంబత్తూరు కూడా వెరీ బిగ్గెస్ట్ సిటీ ఇన్ తమిళనాడు స్టేట్. తమిళనాడుకి మనం దగ్గరగానే శ్రీలంక వెళ్ళవచ్చు, మనం షిప్లో ప్రయాణం చేయవచ్చు. మనకి తమిళనాడు నుంచి చెన్నై, రామనాథపురం, రామేశ్వరం నుంచి ఇంచుమించు 70 కిలోమీటర్స్ అబౌవ్ డిస్టెన్స్ ఉంటుంది.
శ్రీలంక కొలంబోకి వెళ్ళవచ్చు. ఇంకా మనకి ఈశాన్య రాష్ట్రాలు అయితే మేఘాలయ, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, డిస్పూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, ఇంపాల్ సిటీ, భూటాన్ మనకు అక్కడే పక్కన సరిహద్దు దేశముగా భూటాన్ చాలా పేద దేశముగా ఉంటుంది. ఇది థింపు మనకి. ఇంకా బౌద్ధగయ బుద్ధుడి విగ్రహము వెరీ ఫేమస్. బౌద్ధగయ చూపిస్తున్నాను చూడండి. బౌద్ధగయ బుద్ధుడి విగ్రహము. మనకి కేదార్నాథ్ ఆలయం చూపిస్తున్నాను చూడండి. కేదార్నాథ్ ఆలయం మనకి ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంటుంది. కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి ఇది మంచు కప్పుకొని ఉండడం వల్ల మనకి జూన్, జూలై, ఆగస్టు వరకు వర్షాకాలంలో ఉండదు. మనకి మే నెలలో ప్రారంభిస్తారు. అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ మనకి ఒంటె, దార్ డెజర్ట్, జైపూర్నే పింక్ సిటీ అని కూడా అంటారు. దిస్ ఇస్ స్టాప్ జీకే ఫ్రెండ్స్. మనకి ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మనం నేర్చుకోవాలంటే హైదరాబాద్ వెరీ వెరీ బిగ్గెస్ట్ మెట్రోపాలిటన్ సిటీ, వరల్డ్ వైడ్ సిటీ హైదరాబాద్. తెలంగాణలో సెకండ్ సిటీ వరంగల్. ఇది మంచి హెరిటేజ్ సిటీ, మంచి చక్కని దేవాలయాలు, మంచి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న నగరము వరంగల్. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మనకి విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడి ఉంటుంది. విశాఖపట్నం, రాజమహేంద్రవరం కూడా గ్రేటర్గా విరాజిల్లుతుంది. నెల్లూరు, కడప, కర్నూలు మంచి మహానగరాలు. గుంటూరు మనకి కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు, పాండిచేరి, లక్షద్వీపులు. ఇవి ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతాలు యానాం. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్. మా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్.